హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఈ వెల్కమ్ నోట్ చెప్తున్నప్పుడు ప్రతి వీడియోలో కూడా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈరోజు మళ్ళీ నేను నా ఫాలోవర్స్తో కనెక్ట్ అవుతూ ఉన్నాను. ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పించడమో, గైడెన్స్ ఇవ్వడమో, మోటివేషన్ ఇవ్వడమో, ఇలా ఏదో ఒకటి చేస్తూ మొత్తానికి కనెక్షన్లో ఉన్నాను నా ఫాలోవర్స్తో అనేటటువంటి ఒక మంచి ఆనందం అన్నమాట. సో కానీ ఈరోజు నేను ఇక్కడ చేస్తున్నటువంటి వీడియో అలాంటి కాన్సెప్ట్ నేర్పించడమో, గైడెన్సో, మోటివేషన్ కోసమో కాదు. కేవలం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుందామని. ఎందుకంటే ఈ రోజుతో మన ఛానల్ అన్నది 2 lakhs సబ్స్క్రైబర్ కౌంట్కి రీచ్ అయ్యింది. సో ఈ 2 lakhs సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళ ముందు జర్నీ అంతా కూడా తిరుగుతూ ఉంది. సో మనం 2019లో ఈ ప్రయాణం అనేది మొదలుపెట్టాం. అక్కడ నుండి స్టార్ట్ చేసి ఎంతోమంది స్టూడెంట్స్, సార్ మీ కోర్సెస్ వల్ల నాకు జాబ్ వచ్చింది, లేకపోతే సార్ మీ కోర్సెస్ వల్ల నేను కోడింగ్ చేయడం నేర్చుకున్నాను, సార్ మీ వల్ల నాన్ ఐటీ వాడినైనా నాకు జాబ్ వచ్చింది. సో ఇలా చెప్తూ ఉంటే, సార్ ఈ కాన్సెప్ట్ ఎంతకంటే నేను చాలా వీడియోస్ చూశాను, 20,000 పే చేసినా నాకు అర్థం కాలేదు, సో మీ దగ్గర అర్థమైంది. ఇలా చెప్తూ ఉంటే చాలా చాలా హ్యాపీ అనమాట. సో ఒక్కసారిగా అసలు మన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి ఒకసారి అన్నీ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. మన తెలుగు వెబ్ గురు ఛానల్ అనేది 2019లో స్టార్ట్ చేసాం. అంతకు ముందు నాకు టీచింగ్ అన్నది కొత్త ఏమీ కాదు. నేను ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో టెక్కలిలో ఉండేటటువంటి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఐతం కాలేజ్ అంటాం దాన్ని. దానిలో చాలా ఏళ్ళు నేను టీచింగ్లో వర్క్ చేశాను. సో ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నాకు టీచింగ్ అన్నది ఒక ప్యాషన్ అని చెప్పి నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్నాను. చాలామంది స్టూడెంట్స్ మన క్లాస్ ఉందంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వటము, సో అలాగే బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వడము, ఇవన్నీ కూడా నాలో ఉండే ప్యాషన్ని ఇంకా ఇంకా పెంచాయి అన్నమాట. ఆ టీచింగ్ చేస్తున్నన్నాళ్ళు కూడా నేను ఎక్కువగా కోడింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్సే టీచ్ చేయటము, అలాగే అక్కడ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా నేనే ఇన్ఛార్జ్గా ఉండటం వల్ల ఏమైందంటే నాకు దీని మీద ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. కాబట్టి నేను కూడా ఒక ఓన్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దాము, ఎంటర్ప్రెన్యూర్ అవుదాము అని చెప్పి ఆ దిశగా అడుగులు వేయటం జరిగింది. ఆ తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ ఒకటి నా ఓన్గా నేను జావా స్ప్రింగ్ బూట్తో క్రియేట్ చేసి, కంప్లీట్ జావా ఫుల్ స్టాక్ యూజ్ చేసి క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత అవి చాలా స్కూల్స్కి ఇవ్వటము, అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వటము జరిగింది. సో 2016 నుండి 2021 వరకు అది చాలా బాగా రన్ అయిందనమాట. సో ఈ గ్యాప్లో మధ్యలో ఏదైతే 2016లో నేను టీచింగ్ విడిచిపెట్టేసి సో ఈ ఇండస్ట్రీకి రావాలనుకోవడము, ఒక స్టార్టప్తో టైఅప్ అయ్యి ఈ మెలకులన్నీ నేర్చుకోవడము, ఆ తర్వాత నా ఓన్ కంపెనీ నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడము, ఇదంతా కూడా జరిగిందో, ఈ గ్యాప్లో నేను ఎవరికైతే సాఫ్ట్వేర్ ఇస్తున్నానో సో వాళ్ళ నుండి సూపర్గా ఉంది సాఫ్ట్వేర్ అన్నా కూడా నాకేమి అనిపించేది కాదు. అదే నేను టీచింగ్లో ఉన్నప్పుడు ఒక్క స్టూడెంట్ అయినా సార్ సూపర్గా చెప్తున్నారు, మాకు బాగా అర్థమవుతుంది, మా కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చేదన్నమాట. సో అక్కడ వచ్చే ఒక కామెంటు చాలా హ్యాపీనెస్ ఇచ్చేది. ఇక్కడ వీళ్ళు సూపర్గా ఉంది సాఫ్ట్వేర్, ఇన్నాళ్ళు మేము చాలా ఇబ్బంది పడ్డాం, మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశారు మీరు అని చెప్తున్నా నాకేమి అనిపించేది కాదు. అప్పుడు మళ్ళీ నాలో నేను ఆలోచించుకున్నాను, నాకు ఉండే ప్యాషన్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కంటే కూడా నాకు టీచింగ్ మీద ఎక్కువ ప్యాషన్ ఉంది అని చెప్పి, సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నప్పుడే ప్యారలల్గా 2019లో నేను ఈ తెలుగు వెబ్ గురు అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. సో తెలుగు వెబ్ గురు అన్నది రావడానికి కూడా కారణం ఏంటంటే, అప్పటికే ఇంగ్లీష్, హిందీలో చాలా ఛానల్స్ ఉన్నాయి. సో కాబట్టి తెలుగులో ఎన్ని ఉన్నాయి అంటే చాలా తక్కువ ఉండేవన్నమాట. అవి కూడా ఒక వ్యక్తే మొత్తం అన్నీ చెప్తారు అంటే కుదరదు కదా, టైం కూడా సపోర్ట్ చేయదు. కాబట్టి నేను అనుకునే నాకు ఏవైతే ఎక్స్పర్టైజ్ ఉన్నాయో సో ఆ టాపిక్స్ మీద ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పి నాకు అనిపించింది. దానివల్ల నేను ఏం చేశానంటే, మన తెలుగు ఆడియన్స్కి యూజ్ అవ్వాలి అని చెప్పి నేను ఈ తెలుగులోనే మన ఛానల్ ఉండాలి అని చెప్పి తెలుగు వెబ్ గురు అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే నేను 2001 నుండి 2005 నాది బీటెక్. సో మా బీటెక్ రోజుల్లో ఎక్కడ ఏం నేర్చుకోవాలన్నా సరే సరైన రిసోర్స్ కూడా ఉండేది కాదు. మా బీటెక్ అయిపోయిన
తర్వాత హైదరాబాద్ లాంటి సిటీస్కి వెళ్ళి అప్పుడు నేర్చుకునేవాళ్ళం. కానీ అక్కడ సిటీలో ఉండేవాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడే వాళ్ళు ప్యారలల్గా టెక్నాలజీస్ అన్నీ నేర్చుకునేవారనమాట. అలాంటి ఫెసిలిటీస్ అన్నీ లేని రోజుల్లో నాకు అనిపించింది, సో నాలా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేను మన తెలుగులో ఈ తెలుగు వెబ్ గురు అనేటటువంటి ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో 2019 నుండి ఇంకా పైథాన్, సో ఆ తర్వాత జావా, తర్వాత HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇలా ఒక్కొక్క టెక్నాలజీ కోర్సెస్ క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, సో ఒకటి కన్సిస్టెంట్గా ప్యాషన్గా చేస్తూ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది అంటారు కదా. సో అలా ఏం జరిగిందంటే, సో నాకు 2022లో నా వర్క్ అన్నది యూట్యూబ్ టీం దృష్టిలో పడిందనమాట. సో నాకు ఢిల్లీ యూట్యూబ్ టీం నుండి డైరెక్ట్గా కాల్ వచ్చింది. ఎవరైతే ఎడ్యుకేషనల్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక మోటివేషనల్ టాక్ ఇవ్వాలి అని చెప్పి 2022లో నన్ను గెస్ట్ స్పీకర్గా పిలవడం జరిగిందనమాట. సో కేవలం ఇండియాలో 6 సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ని మాత్రమే అక్కడ స్పీకర్స్గా పిలవడం జరిగింది. అండ్ 120 అదర్ యూట్యూబర్స్ ఏమో అక్కడ ఆడియన్స్గా కూర్చోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సో మేము ఏం చేసాము, ఎలా ఫాలో అయ్యామని చెప్పి మాకు మా యొక్క ఒపీనియన్స్ కావచ్చు, మా యొక్క గైడెన్స్ కావచ్చు అక్కడ ఇమ్మని చెప్పారు. సో ఇండియా వైడ్గా కేవలం 6 ఛానల్స్నే స్పీకర్స్గా పిలిస్తే అందులో నాది ఒకటి అవ్వడం ఓకే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అప్పటికి నాకు ఈవెన్ 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా లేరు, 1 lakhకి దగ్గరగా ఉన్నాను నేను అప్పుడు. ఓకే, మిగతా వాళ్ళు వచ్చిన మిగతా 5 స్పీకర్స్కి అప్పుడే ఆల్మోస్ట్ 1 millionకి దగ్గరగా ఉన్నారు వాళ్ళకి సబ్స్క్రైబర్స్. అప్పుడు నాకు అర్థమైంది, సో వర్క్ అనేది మనం చేసుకుంటూ వెళ్తే సో ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేకపోతే ఇన్ని వీడియోస్ ఉండాలి, ఇన్ని హవర్స్ ఉండాలి అని చెప్పి కాదు. ఖచ్చితంగా యూట్యూబ్ అనేది హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేస్తుంది అని ఆ రోజు నాకు అర్థమైందనమాట. సో ఆ తర్వాత నా ఛానల్ అన్నది అంత తొందరగా ఏం సక్సెస్ అయిపోలేదు. సో కొన్ని 100 వ్యూసే, లేకపోతే 50 వ్యూసే. ఈ రోజుకి కూడా నేను వీడియో పెడుతుంటే 100 వ్యూస్, 50 వ్యూస్, 500 వ్యూస్ ఇలాగే వస్తూ ఉంటాయి. కానీ ఏ రోజు కూడా వ్యూస్ కోసం ఆలోచించలేదు. అదే మనల్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టింది. ఆ తర్వాత 2023లో కూడా యూట్యూబ్ నన్ను ఇన్వైట్ చేసింది. ఆ తర్వాత 24లో కూడా ఇన్వైట్ చేసింది. సో 3 కంటిన్యూస్ ఇయర్స్ వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ కానీ, మంచి 5 స్టార్ హోటల్లో రూమ్ కానీ అన్నీ చూసుకుంటూ మమ్మల్ని గెస్ట్స్ లాగా తీసుకువెళ్ళి అక్కడ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయించడం జరిగిందనమాట. సో ఇది చాలా చాలా మంచి హానర్గా భావిస్తాము. ఆ తర్వాత 2025లో వేవ్స్ సమ్మిట్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సమ్మిట్ ఆర్గనైజ్ చేసింది. ఆ సమ్మిట్లో ఇండియా వైడ్గా ఒకే ఒక ఛానల్ని అక్కడ ఫీచర్ చేయడం జరిగింది స్క్రీన్లో. అది మన ఛానల్ అనమాట. ఐటీ కోర్సెస్ అన్నీ కూడా బేసిక్ టు అడ్వాన్స్డ్ అందిస్తూ సంతోష్ ఎంతోమందికి కెరియర్లో సక్సెస్ అవ్వడంలో హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి ఫీచర్ చేయడం జరిగింది. అది చాలా చాలా హ్యాపీ. అండ్ 2026 బిగినింగ్ కూడా చాలా బాగా జరిగింది. సో మనకి 2026 January 1st మనకి రాష్ట్రపతి భవన్ నుండి ఒక ఇన్విటేషన్ కూడా వచ్చింది అక్కడ ఒక ఈవెంట్కి. కాకపోతే వాళ్ళు ముందు రోజు నాకు ఆ మెయిల్ సెండ్ చేయడము, సో అప్పటికి సరైన ఫ్లైట్ అన్నది అందుబాటులో లేక అప్పటికే ఫ్లైట్ టికెట్స్ ఫిల్అప్ అయిపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. బట్ స్టిల్ రాష్ట్రపతి భవన్ నుండి మనకి ఒక ఈవెంట్కి కేవలం ఇండియా వైడ్గా 10 యూట్యూబర్స్కి మాత్రమే పిలుపొస్తే అందులో నా పేరు కూడా ఒకటి ఉండడం చాలా హ్యాపీ అనిపించింది. అది పార్టిసిపేట్ చేసి ఉంటే ఆ వీడియో కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకునేవాడిని. సో ఎనీహౌ ఇన్ని అచీవ్మెంట్స్ వస్తున్నా కూడా స్టిల్ ఎందుకో కానీ మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేకపోయింది. అలాగే సబ్స్క్రైబర్ కౌంట్ కూడా 2 lakhs సబ్స్క్రైబర్స్ని చూడటానికి నాకు ఇన్ని ఏళ్ళు పట్టిందనమాట. సో ఏ రోజు కూడా అంత వరి అవ్వలేదు సబ్స్క్రైబర్స్ అని, లేకపోతే ఈ వ్యూస్ అని వీటి మీద వరి అవ్వలేదు. బట్ స్టిల్ ఏదైనా సరే ఇది ఒక మోటివేషన్ కదా. సో సబ్స్క్రైబర్ కౌంట్ 1 lakh నుండి 2 lakhsకి రీచ్ అయ్యామంటే 2 lakhs ఫ్యామిలీకి మనం
కనెక్ట్ అయ్యాము అంటే అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే, సో అది రీచ్ అవ్వటానికి ఇన్నాళ్ళు పట్టింది. ఎనీహౌ అది మీలో ఉండే ప్రతి ఒక్కరి వల్లే సాధ్యమైంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. సో కాబట్టి మీలో ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అన్నది చెప్పుకుంటూ ఉన్నాను. మీరు కనుక నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్ చూడండి. అందులో ప్లేలిస్ట్స్ ఒక్కసారి మీరు చూస్తే మన తెలుగులో సాఫ్ట్వేర్ కోర్సెస్ని బేసిక్ టు అడ్వాన్స్డ్ చాలా ఈజీగా అందిస్తూ ఉంటాం. సో జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, విత్ రెస్ట్ ఏపీఐస్, విత్ ప్రాజెక్ట్, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ఉండేలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. సి ప్రోగ్రామింగ్ ఉంది, సో గిట్హబ్ కోపైలట్ ఉంది. ఓకే, సో MySQL, SQL కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి, పైథాన్ కంప్లీట్ కోర్స్ అన్నది ఉంది. సో ఇలా మనం ఇంకా కోర్సెస్ అనేవి నేను చేయాల్సింది కూడా చాలా ఉంది, ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను. బట్ ఖచ్చితంగా ఒకసారి మీరు మన ఛానల్కి న్యూ మెంబర్ అయితే ఒక్కసారి మన ప్లేలిస్ట్స్ అనేవి విజిట్ చేయండి. ఓకే, సో మన కోర్సెస్ ఫాలో అయ్యి ఎంతోమంది వాళ్ళ కెరియర్లో సక్సెస్ అయ్యారు. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా వాళ్ళు మనతో షేర్ చేసినవి మన teluguwebguru.in మన వెబ్సైట్లో మనం ప్లేస్ చేయడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా మంచి మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఓకే, నేను చేసే వీడియోస్ కింద మన ఫాలోవర్స్ చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, దిస్ ఈజ్ అండర్ రేటెడ్ ఛానల్ అనో, లేకపోతే సార్ దయచేసి తక్కువ వ్యూస్ వస్తున్నాయనో, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారనో మీరు చేయడం ఆపేయకండి అనో. సో ఏ రోజు కూడా మనం వ్యూస్ అని కానీ, సబ్స్క్రైబర్స్ అని కానీ, ఇవి వస్తేనే ఎంత చేస్తాము, ఇన్ని లైక్స్ వస్తేనే చేస్తాము అనేటటువంటిది ఎప్పుడూ పెట్టుకోలేదు. సో నాకు వచ్చింది నేను నేర్పించడం, నాకు తెలియనివి కొత్తవి నేర్పించడం, ఇదొక్కటే. సో నా ప్యాషన్ని నేను కంటిన్యూ అవుతున్నాను అంతే. ఓకే, సో దాని ద్వారా నా ఫాలోవర్స్ అందరికీ హెల్ప్ చేయగలుగుతున్నాను. అదైతే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తూ ఉంది. కాబట్టి ఈ జర్నీ అనేది ఆగదు. నేను ఎంత కంటిన్యూ చేయగలిగితే అంత కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తూనే ఉంటాను. మీకు నా నుండి ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే నేను చేసే వీడియోస్ కింద మీరు కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా నేను కన్సిడర్ చేసి నా యొక్క ఆర్డర్లో పెట్టుకుంటాను. ప్రతిదీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన యొక్క నెక్స్ట్ వీడియోస్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.